పిల్లలకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం చిత్రలేఖనం డ్రాయింగ్ రెండో భాగం నేర్చుకుంటున్నాం. అంటే ఫస్ట్ పార్ట్లో మీకు కొన్ని ప్రాక్టీస్ లైన్స్ ఎలా డ్రా చేయాలో చెప్పాను. ఈ పార్ట్లో కూడా అలాంటి మరికొన్ని ప్రాక్టీస్ లైన్స్. ఇలాగ మనం ఈ స్ట్రోక్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం వలన బొమ్మ ఏ షేప్లో ఉన్నా ఆల్రెడీ ఆ షేప్కి సంబంధించిన ఆ కర్వ్ ఏదైతే ఉందో, ఆ షేప్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం సులువుగా బొమ్మ వేయగలం. అందుకని ముందుగా మనం ఏం చేస్తున్నామంటే ఆ స్ట్రోక్స్ అనేవి ముందుగా నేర్చుకుంటున్నాం. వెర్టికల్ లైను, హారిజాంటల్ లైను, అలాగే స్లాంట్ లైను ఇవన్నీ ముందు నేర్చుకున్నాం. ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ వీడియోలో మరికొన్ని కర్వ్డ్ లైన్స్ లాంటివి నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇలా వేసేసిగా ఇలా ఒకసారి వేయగానే వచ్చేసిందంటే అది రావడం కాదు. దాన్ని మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే పెర్ఫెక్ట్గా ఏ కర్వ్ని ఎలా మనం గీయగలము అనేది ముందు మనం కాన్ఫిడెంట్గా గీయగలిగితేనే బొమ్మ అనేది మనం సరిగా గీయగలం. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఏదైతే ఈ ప్రాక్టీస్ లైన్స్ ఉన్నాయో ఒకరోజు 2 రోజులు కాదు, కనీసం రోజులో ఒక 2-3 గంటల సేపు ఒక వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తేనే సరిగా వస్తాయి. అందుకే ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి మీకు చాలా గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే ఈ గ్యాప్లో మీరు ప్రాక్టీస్ చేస్తారని. ఎవరైతే బొమ్మలు గీయాలని ఉత్సాహము, ఉత్సుకత ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు. ఏదో నేను చూడగానే బొమ్మ గీసేయాలి అనుకుంటే బొమ్మ గీయడం ఎవరికీ రాదు. దాని వెనక ఎంతో శ్రమ, ఎంతో అభ్యాసం ఉంటే కానీ బొమ్మ గీయడం రాదు. కాబట్టి ముందు మీకు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, షేప్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా నేర్చుకోండి. దాని ప్రకారం మీరు బాగా అభ్యాసం చేయండి. చేసిన తర్వాత మీకు పెన్సిల్, బ్రష్ కానీ పెన్సిల్ కానీ అవి పట్టుకునే విధానం, అలాగే వాటిని స్ట్రోక్ అంటే ఒకేసారి గీసే గీతను స్ట్రోక్ అంటారు. ఆ స్ట్రోక్స్ని మనం ఒకసారే గీయాలి. అందుకే పెన్సిల్ ఎత్తి దించి ఇలా గీయకూడదు. స్ట్రోక్ అనేది ఒకేసారి పెన్సిల్ని ఒకసారే మనం గీయగలగాలి. పెన్సిల్ని అలా మోపుతూ మధ్యలో ఎత్తకుండా చివరి వరకు ఆ లైన్ చివరి వరకు పెన్సిల్ని మనం పోనిస్తే దాన్ని స్ట్రోక్ అంటాం. కాబట్టి అలాంటి స్ట్రోక్స్ని మీరు ఇప్పుడు A4 సైజ్ షీట్ మీద మీకు మొదటి వీడియోలో ఎలాగైతే చెప్పానో అలాగే ఇప్పుడు కూడా A4 సైజ్ షీట్ మీద ఒక 9 సెంటీమీటర్స్ చొప్పున ఒక 6 బాక్సులు ఇక్కడ డ్రా చేశాను. ఈ 6 బాక్సుల్లో 6 రకాల స్ట్రోక్స్ని ఈరోజు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వీడియోలో ఒక 6 రకాల స్ట్రోక్స్ చెప్పాను. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. అవి ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఈ వీడియోలో ఉన్న ఈ 6 స్ట్రోక్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియోలో మీకు షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. కాబట్టి అందరూ HB పెన్సిల్ పట్టుకొని దాన్ని బాగా షార్ప్ చేసుకొని పెన్సిల్ని 1.5 ఇంచ్ మీదకి ఇక్కడ ఇలా పట్టుకోండి. మరి టిప్ వరకు ఇలా పట్టుకోవద్దు. ఇలా ఇంచ్ వరకు పట్టుకోండి. పట్టుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనం బొమ్మ చాలా బాగా అందంగా గీయగలం. ఎందుకంటే హ్యాండ్ మూమెంట్ సరిగా రావడానికి మనకి ఏంటంటే బొమ్మ గీయాలి అంటే మన తాలూకా ఈ మణికట్టు ఏదైతే ఉందో ఈ రిస్ట్ దగ్గర ఈ మూమెంట్ రావాలి. అలాగే ఎల్బో మూమెంట్ ఇది రావాలి. షోల్డర్, పెద్ద బొమ్మలు గీయాలంటే షోల్డర్ మూమెంట్ ఇది కూడా మనకు సరిగా ఉంటేనే మన బొమ్మలు సరిగా గీయగలం. కాబట్టి మీ అంతా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చక్కగా బొమ్మలు గీయడం నేర్చుకోండి. ఈ వీడియోలో మీకు మరికొన్ని స్ట్రోక్స్ని చెప్పబోతున్నాను. ఈ A4 షీట్ ఇక్కడ మీకు వీడియో క్లియర్గా కనిపించడానికి ఇలాగ బోర్డుకి నేను అతికించాను. దీన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు A4 సైజ్ షీట్ సరిగా బాగా కనిపిస్తుంది కదా. దాని మీద నేను ఆ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను డ్రా చేస్తాను. అలాగే మీరు కూడా డ్రా చేస్తూ ఇంచుమించు అలాంటివి ఎక్కువ 10 పేజెస్ వరకు అలా డ్రా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు ఎంతో ఈజీగా బొమ్మలు మీరు గీయగలరు. మనం ఆ వెర్టికల్ లైను, హారిజాంటల్ లైను, రైట్ స్లాంటు, లెఫ్ట్ స్లాంటు ఆ లైన్స్ అవన్నీ డ్రా చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనం చూడండి, ఇది మనకు తెలిసిన షేపే. ఏంటిది? ఎస్ షేప్. దీన్ని మనం ఇలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఇలా ప్యారలల్గానే ఏదైతే షేప్ ఉందో దాన్ని అలా ఇలా ప్యారలల్గానే దానికి ప్యారలల్గా ఇలా మనం ఇలా గీయాలి. ఇది ఒక స్ట్రోక్. అలాగే దీనికి ఆపోజిట్ స్ట్రోక్ అంటే ఈ మిర్రర్ ఇమేజ్ లాగా ఇటు నుంచి ఇటు వస్తుంది. ఇది ఇలాగా. అలాగే దీనికి ప్యారలల్గా ఇటు నుంచి ఇలా గీయండి. ఇది అయిన తర్వాత మీకు లాస్ట్ వీడియోలో ఈ హాఫ్ సర్కిల్ ఎంత ఇలా ఉన్నదే గీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పై వరకు ఇలాగా హిల్ షేప్ దీనికి ప్యారలల్గా మనం ఇన్సైడ్ లోపల వైపు నుంచి పెన్సిల్ మధ్యలో లిఫ్ట్ చేయకూడదు. లిఫ్ట్ చేయకుండా దీనికి ప్యారలల్గా లైన్ ఇలా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి. పెన్సిల్ని మనం కంట్రోల్ చేస్తూ మన మైండ్తో ఆలోచిస్తూ ఇలా గీయడం వలన మనకి స్ట్రోక్ అనేది నీట్గా వస్తుంది. దీనికి ఆపోజిట్ కింద వైపు గీస్తున్నాను చూడండి. దీనికి ఆపోజిట్ కింద వైపు ఇలాగా అప్ అండ్ డౌన్ పైకి కిందకి మనం నేర్చుకోవాలి. ఇదైంది కదా. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఎలా గీస్తాం, దీనికి ఆపోజిట్ ఎలా గీస్తాం, దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇటు నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇన్ని రకాలుగా కూడా మనం గీతలు గీయగలగాలి. గీయగలిగితేనే ఏ షేప్లో బొమ్మ కనిపిస్తుందో ఆ షేప్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వేయగలం. దీనికి ఆపోజిట్ ఇప్పుడు ఇంతవరకు రావాలి. ఇప్పుడు అర్థమైందా? అంటే స్ట్రోక్ అంటే ఏమీ లేదు, ఒక వంకరని ఒక పద్ధతి ప్రకారం దాన్ని మనం గీయగలిగితే దాన్ని స్ట్రోక్ అని చెప్తాం. కాబట్టి ఈ స్ట్రోక్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఓవెల్ షేప్, సర్కిల్ షేప్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, అలాగే పంచభుజి అంటే ఈ 5 భుజాలతో ఉన్న పెంటాగన్ అంటాం. అలాగే షడ్భుజి 6 భుజాలతో ఉన్నది, తర్వాత 7 భుజాలతో ఉంది. ఇలాంటి షేపులు కూడా మనం ముందు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటే తర్వాత స్కేల్ కానీ ఈ మెజరింగ్ టూల్స్ యూజ్ చేసుకొని స్కేల్స్ యూజ్ చేసుకొని తర్వాత మనం దాన్ని నేర్చుకుందాం. ఇది రెండో వీడియో ద్వారా మీరు నేర్చుకోవాల్సిన స్ట్రోక్స్. ఓపికగా నేర్చుకోండి. నేర్చుకుని మంచి బొమ్మలు గీయడంలో ప్రావీణ్యులు కండి. మనం చెప్పాను ముందుగానే, ఓపిక అనేది ఉండాలి. ఏదైనా ఈ లలిత కళలు నేర్చుకోవాలి అంటే మనిషికి ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఏ ఆర్ట్ మనకి రాదు. చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా నేర్చుకోవాలి. ఎప్పుడు గాబరాగా హరీబరీగా తొందరగా నేను బొమ్మ గీసేస్తాను గీసేయకూడదు. ఎప్పుడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో అప్పుడు కూర్చొని ప్రశాంతంగా మీరు మనస్ఫూర్తిగా ముందు కూర్చొని బొమ్మ గీయడానికి కూర్చోవాలి. అంతేగాని ఏదో చేద్దామని కూర్చుంటే మాత్రం బొమ్మలు గీయడం రాదు. అలాగే సంగీతం కానీ నాట్యం కానీ ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ దాని మీద శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధగా మనం నేర్చుకుంటేనే దాన్ని మనం బాగా నేర్చుకోగలం. ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రోక్స్ చెప్పాను కదా, ఏం లేదు, నేను చెప్పిన వంకరని మీరు వంకరగా గీయడమే.
అలా గీస్తేనే ఆ బొమ్మ ఏ షేప్లో ఉందో ఆ షేప్ని మీరు గీయగలరు. అర్థమైంది కదా. కాబట్టి ఈ సెకండ్ ప్రాక్టీస్ దీన్ని మీరు 3 days కంపల్సరీగా 3 days ప్రాక్టీస్ చేయండి. తర్వాత షేప్స్ వీడియో తర్వాత చేస్తాను, దాన్ని కూడా మీరు ఫాలో అవుతూ బొమ్మలు నేర్చుకోండి. ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది, తర్వాత రోజుకో బొమ్మ నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరికొంతమంది మీలాంటి ఎవరైతే డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. చేస్తారు కదా.